అఖిల్ తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అది చూసి గీత అయితే, ఏంటి నేను ఇక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు అలా కూల్గా కూర్చొని ఉన్నావేంటి అని చెప్పి అడుగుతుంది. అది విని అక్కడ ఉన్న అఖిల్ అయితే, ఏంటి గీత ఏమైంది ఇప్పుడు అని చెప్పి అంటాడు. ఇంతలో బయట నుండి అఖిల్ వాళ్ళ అత్త అయితే డోర్ దగ్గర నుండి వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది. ఇక గీత ఇలా అంటూ ఉంటుంది, అసలు మన ఇద్దరికి పెళ్లి కాలేదనే విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది? అయినా మీ సుమిత్ర అత్తయ్యకి డౌట్ వచ్చినట్లుగా ఉంది. మనల్ని అదొక రకంగా చూస్తుంది. నేను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం కోసం మెడలో తాళి వేసుకొని ఇలా వచ్చానని వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం కానీ తెలిసిందా? నన్ను ఏమంటారు? నన్ను ఎలా చూస్తారు? ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేమీ కానట్టుగా అలా మౌనంగా కూర్చుని ఉన్నావు. నాకు కొంచెం హెల్ప్ అయినా చేయటం లేదు నువ్వు అని చెప్పి అంటుంది. అది విని అఖిల్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. ఇక వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదన్న నిజం తెలుసుకొని సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక గీత అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆ విషయం తెలిస్తే ఏం జరుగుతుందో అని చెప్పి తను కంగారు పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర బయటకు వెళ్ళి అందరితో ఇలా చెప్తూ ఉంటుంది, అసలు గీతకి అఖిల్కి పెళ్ళే కాలేదు. వాళ్ళు ఫ్రాంక్గా మెడలో తాళి వేసుకొని ఇంటికి వచ్చారు. అసలు పెళ్ళే కాలేదని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న అఖిల్ వాళ్ళ మరదలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఈ మాట వినగానే అఖిల్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు ఎలా తెలుసు వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదని చెప్పి అని అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర అయితే, నేను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాటుగా విన్నాను వదిన. ఈ విషయం ఇప్పుడే నేను అన్నయ్యకి చెప్తానని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.